హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో ఫ్రంట్ డాట్స్ ఏ విధంగా పట్టుకోవాలో ఈ వీడియో అయితే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మొత్తం చూడండి. ఇప్పుడు ఫస్ట్ నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా ఫ్రంట్ పార్ట్స్, అవైతే తీసుకున్నాను. ఇవి ఫ్రంట్ పార్ట్స్ 2 అన్నమాట. ఇప్పుడు మనం గుర్తుండేదానికి అంటే 2 పార్ట్స్ కదా ఇవి, ఇలా క్రాస్లు అయితే ఇస్తున్నాను. అయితే ఇవి రాంగ్ సైడ్ అని అర్థం. ఇలా ఒకే సైడ్కి ఉండేవి రాంగ్ సైడ్కి ఇప్పుడు నేను గుర్తించాను కదా, అవి రాంగ్ సైడ్ అన్నమాట. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ తీసుకొని రాంగ్ సైడ్కి మనం ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా, ఒక గుర్తు అయితే పెట్టుకున్నాం కదా లైనింగ్ పీస్కి. ఆ లైనింగ్ పీస్ రాంగ్ సైడ్, ఒరిజినల్ పీస్ రాంగ్ సైడ్ ఒకేలా ఉండాలి. ఇక్కడ నెక్ ఉంది కదా, ఈ నెక్ లైనింగ్ నెక్ ఒకే సైడ్కి వచ్చేటట్టు చూసుకొని, ఈ రాంగ్ సైడ్ ఒకే సైడ్కి వచ్చేటట్టు చూసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇది ఒరిజినల్, ఈ పైన ఒరిజినల్ అనమాట. ఈ విధంగా అయితే పెట్టుకొని లైనింగ్ని ఒరిజినల్ని అటాచ్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే నేను లైనింగ్ని ఒరిజినల్ని అటాచ్ అయితే చేసేస్తున్నాను. రెండింటిని జాయిన్ చేసేస్తున్నాను. లూజ్ కుట్ అయితే వేసుకుంటున్నానండి. మన మిషన్లో నెంబర్ 4 ఉంటుంది కదా, అదైతే లూజ్ స్టిచ్. ఆ లూజ్ స్టిచ్ అయితే నేను ఈ రెండింటిని జాయిన్ చేసేదానికి వేస్తున్నాను. ఈ విధంగా ముడతలేం లేకుండా సర్దుకుంటూ ఈ విధంగా లైనింగ్ని ఒరిజినల్ పీస్ని రెండింటిని అటాచ్ చేసేయాలి. ఇలా సర్దుకుంటూ అటాచ్ చేయాలండి. మనం ఇక్కడ కుట్టేసేటప్పుడు ఇలా సర్దుకోవాలి. సర్దుకోకపోతే ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మన డాట్స్ ఎంత పర్ఫెక్ట్గా కుదురుతాయో మన జాకెట్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి. చాలామందికి డాట్స్ దగ్గర అంటే ఏ విధంగా డాట్స్ పెట్టుకోవాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. అందుకోసం ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను. వీడియో మొత్తం చూడండి, బాగా అర్థమవుతుంది. పర్ఫెక్ట్గా ఏ సైజు వాళ్ళకి, లావుగా ఉన్న సైజు వాళ్ళకి ఏ విధంగా డాట్స్ పట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందో చూపిస్తాను. ఈ విధంగా అయితే నేనైతే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని అనేది జాయిన్ చేసేసాను రెండింటిని. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, మొత్తాన్ని అయితే కట్ చేసేయాలి. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా నీట్గా ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు అయితే కట్ చేసేసుకుంటున్నాను. మొత్తాన్ని అయితే నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక పార్ట్ అయితే చూపిస్తానండి. ఒక్క సైడ్ పార్ట్ 2 సైడ్స్కి ఈ విధంగానే మనం అటాచ్ చేసేయాలి లైనింగ్ని, అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ని. ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అటాచ్ చేసేసాను. ఇక్కడ ఉంది కదా ఈ కింద భాగం, అంటే 3 ఇంచెస్ వరకు, ఒక 3 ఇంచెస్ వరకు అయితే పెట్టి ఇక్కడ ఒక డాట్ అయితే మనం పట్టుకోవాలి. 3 ఇంచెస్ వరకు కరెక్ట్గా పెట్టి ఇక్కడ ఒక డాట్ అయితే నేను పెట్టుకుంటున్నాను. పక్కనే ఒక 4 ఫింగర్స్, ఇక్కడ చూసారా 4 ఫింగర్స్ లెంత్తో ఇంకో డాట్ అయితే పెట్టుకుంటున్నాను. 4 ఫింగర్స్ ఎందుకు పెట్టానంటే ఇది లావుగా ఉన్న వాళ్ళకండి, అందుకని 4 ఫింగర్స్ పెట్టి కత్తిరితో మన సిజర్తో ఇక్కడ ఒక టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా మన షోల్డర్ దగ్గర పట్టుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఈ టక్స్ 2 ఒకే దగ్గరికి వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ కరెక్ట్గా రావాలి. ఈ 2 కట్స్ అనేవి షోల్డర్ దగ్గర ఫోల్డ్ చేస్తే ఇది మెయిన్ కట్స్ అనమాట. ఇక్కడ ఒక డాట్ అయితే మనం పట్టుకోవాలి, ఇది మెయిన్ డాట్. ఇక్కడి నుంచి ఒక 2.5 లెంత్తో, లేక మనకి ఇంకా ఎక్కువ షార్ప్గా రావాలి మనకు షేప్స్ అంటే ఒక 3 ఇంచెస్ వరకు పట్టుకోవాలి. నేనైతే 2.5 ఇంచ్ వరకు పెట్టి ఇక్కడ వరకు అయితే నేను ఒక డాట్ అయితే పట్టుకుంటున్నాను. ఇట్లా స్ట్రైట్గా రావాలన్నమాట. ఇక్కడ వచ్చే కుట్టు స్ట్రైట్గా రావాలి, అంటే ఒక కర్వ్లాగా తిప్పకూడదు. బిగినర్స్ ఎక్కువ కర్వ్లాగా తిప్పేస్తుంటారండి, అలా తిప్పకుండా స్ట్రైట్గా అయితే ఒక కుట్టు అయితే వేసేసాను. ఇప్పుడు ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి వస్తుంది కదా, అక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మన మెడ ఉంటుంది కదా, మన నెక్ అనేది కొంచెం తక్కువ పెట్టి ఈ కింద షేప్ బెల్ట్ వస్తుంది కదా, ఆ పీస్ అనేది కొంచెం ఎక్స్ట్రా పట్టుకొని ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ లెంత్తో ఒక డాట్ అయితే పట్టుకోవాలి. ఇది కూడా 2.5 ఇంచ్ వరకు సరిపోతుందండి. చూసారా, కరెక్ట్గా 2.5 ఇంచ్ వరకు అయితే నేను పట్టుకున్నాను. 2.5 ఇంచ్ వరకు ఇక్కడ సెకండ్ డాట్ అయితే నేనైతే స్టిచ్ చేశాను.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు 2.5 అయితే ఈ డాట్ పట్టుకున్నాం కదా, ఈ రెండింటిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మన వేళ్ళతో ఈ రెండింటిని ఈ విధంగా కొంచెం మడిచినట్టు పట్టుకొని ఈ చంక భాగంలో మనకు తెలిసిపోతుంది. మిడిల్లోకి స్ట్రైట్గా పట్టుకొని ఇక్కడి నుంచి ఒక 5 ఇంచెస్ 5 ఇంచెస్ లేక 4 ఇంచెస్ వరకు పట్టుకోవాలన్నమాట ఈ డాట్ని. చూసారా, ఈ విధంగా అయితే మనకి డాట్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగానే 2 అయితే నేనైతే రెడీ చేసి పెట్టేసుకున్నాను. నేను చూపించిన విధంగా మీరు స్టిచ్ చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ ఫ్రంట్ షేప్స్. ఇది సెకండ్ పార్ట్ అండి. చూసారా, ఈ విధంగా అయితే నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. నేను చూపించిన విధంగా మీరు కానీ స్టిచ్ చేస్తే ఖచ్చితంగా బాగొస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.